హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మైత్రీస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ ని మనం రెగ్యులర్ గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పనిసరిగా ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ ని నా కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా తెలియచేయండి. అలాగే నా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా 4 ఆలుగడ్డలు తీసుకొని పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలు చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను 1/2 kg ఆలుగడ్డలను తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ తీసుకొని కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని అందులో వేసి ఉడికించుకోవాలి. ఆలు ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుంటే మీకు కొంచెం తక్కువ టైంలోనే ఉడుకుతాయి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఆలు ముక్కల్ని ఉడికించుకోండి. ఈ ఆలు ముక్కలు ఉడకడానికి 15 to 20 minutes టైం పడుతుంది. 20 minutes తర్వాత ఒకసారి ఆలు ముక్కని తీసి చెక్ చేయండి ఉడికిందా లేదా అని. చూసారు కదా, ఆలు ముక్క ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ఆలు ముక్కలన్నిటినీ కూడా ఈ విధంగా స్మాష్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కాకుండా మీరు చెయ్యితో స్మాష్ చేసుకున్నా కూడా ఆలు ముక్కలు అనేవి మెత్తగా అవుతాయి. బట్ ఈ విధంగా పేస్ట్ లాగా అయితే రాదు. అలాగే మనం చేయితో స్మాష్ చేసుకున్నప్పుడు అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉండిపోతాయి. మనం స్మాష్ చేసుకున్నప్పుడు మెత్తని పేస్ట్ లాగా ఉంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకొని అలాగే కొంచెం మిరియాల పౌడర్, ఇక్కడ నేను 4 to 5 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు కలుపుకునేటప్పుడు పిండి బాగా లూజ్ గా అనిపించినట్లయితే ఇంకొంచెం పిండిని వేసి కలుపుకోండి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ తీసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండిని ఈ కవర్ లో వేసి ఇప్పుడు కవర్ ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హోల్డ్ చేసి ఒక మూల వైపు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మరీ పెద్దగా కాకుండా హోల్ ని కట్ చేసుకోండి. చూసారు కదా, హోల్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ స్టిక్స్ లాగా చేసుకోండి. స్టిక్ ని కొంచెం చిన్న సైజులో అయినా చేసుకోవచ్చు. బట్ ఎక్కువ పెద్ద సైజులో చేసుకుంటే మీకు స్టిక్ అనేది ఆయిల్ లో వేసుకునేటప్పుడు విరిగిపోతుంది. కాబట్టి స్టిక్ ని మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులోనే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా స్టిక్స్ అన్ని చేసుకున్న తర్వాత ఆయిల్ ని మరీ ఎక్కువ హై హీట్ చేయకుండా మీడియం హీట్ లో ఉన్నప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్ ని వేసి ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క స్టిక్ ని వేసుకోండి. ఇలా ముందుగా మీరు స్టిక్స్ ని ప్రిపేర్ చేసుకొని కాకుండా డైరెక్ట్ గా అయినా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిక్స్ ని వేసుకోవచ్చు. బట్ ఈ విధంగా వేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా వేసుకోండి. చూస్తున్నారు కదా, మీకు ఏ విధంగా ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ లో వేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ ని ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని ప్రిపేర్ చేసుకోండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కాలడానికి 10 to 15 minutes టైం పడుతుంది. ఫ్రైస్ అన్ని కూడా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కూడా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్ని ఫ్రైస్ ని కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, ఫ్రెంచ్ ఫ్రైస్ ని రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.